దేవుడు తన కాపుదలను ఇచ్చి నడిపించులాగున ప్రతి ఒక్క కుటుంబం వారి మేలులతో దేవుడు నింపులాగున ప్రార్థించేద్దాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, ఎవరైతే సాక్ష్యములు చెప్పారో వారి సాక్ష్యానికి అనుగుణంగా ఇప్పుడే ప్రతిఫలం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. తన వారికి మేలులతో మీరు నింపమని ప్రార్థన చేస్తున్నాం. యేసు నామములో వారి చేతులు బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. యేసు నామములో వారిని స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం. యేసు నామములో విడిపించమని ప్రార్థన చేస్తున్నాం. మీరే కార్యం సఫలపరిచి దీవించి కృప చేయమని యేసు రాబడుచున్నాము తండ్రి, ఆమేన్. అందరూ కూర్చుందాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం శ్రద్ధగా విందాం. అందరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ఈరోజు లైవ్ పెడదామంటే వైఫై పనిచేయట్లేదు. సో అయినప్పటికీ ఇది రికార్డింగ్ మాత్రమే చేస్తున్నాను, తర్వాత అప్లోడ్ చేస్తాను. హల్లెలూయా. ఈరోజు వాక్య అంశం ఏంటంటే, యేసయ్య పాదాలు పట్టుకున్నటువంటి 6 భక్తులు. చెప్పండి. యేసయ్య పాదాలు పట్టుకున్న 6. ఎంతమంది? ఎవరి పాదాలు? బైబిల్లో యేసయ్య పాదముల గురించి చాలా విషయాలు ఉన్నాయి. పాటలు కూడా రాశారు. యేసయ్య పాదాలు రాళ్ళల్లోనే వెన్నెల్లోనే అమ్మా పాడండి ఒకసారి. ఆగండి, ఎక్కడ చెప్పండి. వర్ణన. నేను ఆ పాట వింటున్నప్పుడు రాళ్ళల్లో కండే అంటే ఎక్కడ రాళ్ళలో తిరిగారు యేసుప్రభువు వారు? కందిపోని అని ఎలా తెలుసు? ఆత్మలో చూసి దాన్ని బట్టి రాశారు. దానికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం అందరూ. హల్లెలూయా. అందరూ రెడీ చిలబెకి చెప్పండి. హల్లెలూయా. అందరూ దేవుని స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. మీరు ఎలర్ట్గా ఉండాలి వాక్యం చెప్పేటప్పుడు. ఎలా ఉండాలి? ఏ వాక్యం మనకి కనెక్ట్ అవుతుంది, ఏంటి మనకు కనెక్ట్ అవుతుంది, అందరూ చెప్పే ప్రతి పాయింట్ 6 పాయింట్లు కూడా చాలా జాగ్రత్తగా మీరు నేర్చుకోవాలని ప్రభు పేడ కోరుచున్నాను. హల్లెలూయా. ప్రతి గలిబిలి ఆత్మ పోవును గాక. ఆమేన్. మీకు ఒక స్తోత్రం చెప్పాలని అనిపించినప్పుడు మీరేం చేయొచ్చు? దేవునికి హల్లెలూయా చెప్పచ్చు, స్తోత్రం చెప్పచ్చు. అంతే కదా? పర్లేదమ్మా, మీరు చెప్పినా పర్వాలేదు. మీకు చెప్పాలని అనిపించినప్పుడు వాక్యం నేను క్రికెట్ చూస్తుంటాను. క్రికెట్ స్టేడియంలోకి వెళ్ళిన తర్వాత టికెట్స్ చూడడానికి వెళ్తారు కదా. సచిన్ టెండూల్కర్ 6 కొట్టాడు అనుకోండి, ఏం చేస్తారు అక్కడ? అమ్మా జెండాలు చూపించే వాళ్ళు జెండాలు చూపిస్తారు, ఎగురున వాళ్ళు ఎగురుతారు. అంతేగాని అక్కడికి వెళ్ళిపోయి సచిన్ టెండూల్కర్ 6 కొట్టాడా అని ఉన్నాడు అనుకోండి, వెళ్ళి వేస్తాడు. అంతేనా? స్టేడియానికి వెళ్ళి ఇప్పుడు రాత్రి వరల్డ్ కప్ గెలిచారు మన వాళ్ళు. రాత్రి వరల్డ్ కప్ గెలిస్తే సౌత్ ఆఫ్రికాలో ఓడిపోయాలని ఏడ్చారు. మన వాళ్ళు గెలిచారు, ఇంత గొప్ప కార్యాన్ని మేము చేసామని అందరూ ఏడ్చారు. హార్దిక్ పాండ్యాలు అందరూ. నేను పక్కన చూస్తున్నాను. చూసి ఆ వరల్డ్ కప్ అనుకోవడానికి వెళ్ళినప్పుడు ఏదో రోబో వెళ్ళినట్టు వెళ్ళాడు రోహిత్ శర్మ. కాబట్టి రాహుల్ ద్రావిడ్ అన్న ఆయన కూడా కోచ్, అతను కూడా ఎప్పుడు హావభావాలు చూపించాడు, కానీ ఒక గొప్ప అచీవ్మెంట్ అని చెప్పేసి ఇచ్చేసాడు. ఎందుకు చెప్పానంటే, ఒక స్పిరిట్ వాక్యం విన్నప్పుడు కూడా మీకు ఏముండాలి? ఒక స్పిరిట్ ఎనర్జీ. దేవుని వాక్యం వినాలి. దేవునికి స్తోత్రం కలుగును కాదు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. అసలు యేసయ్య పాదాలు ఎలా ఉంటాయో చూసి ఆ తర్వాత యేసయ్య పాదాలు ఎవరు పట్టుకున్నారో మనం చూద్దాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. ఒకటి తీయండి. ప్రభు దినమందు వశుడై ఉండగా బోరధ్వనండి రాసి 1వ అధ్యాయం 15వ వచనం. ఆయన పాదములు
కొలిమిలో పూటము వేయబడి అపరంజితో ఆమె దేనికి స్తోత్రం చెప్పండి. యేసయ్య పాదాలు ఎలా ఉన్నాయంట? మళ్ళీ చదువు అమ్మా. కొలిమిలో పుటము వేయబడి మెరుస్తుందంట. ఎలాగా? మెరయుచున్న. మా నాన్నగారు ఒకసారి చెప్పారు ఏంటంటే, నర్సీపట్నం రాజీవ్ గాంధీ వచ్చారంట ఒకసారి, ఎలక్షన్ క్యాంపెయిన్కి వచ్చారంట. మా నాన్నగారు చాలా దగ్గరగా రాజీవ్ గాంధీ గారు చూశారంట. మా నాన్నగారు చెప్పారు, రాజీవ్ గాంధీ ఎలా ఉంటాడు అని అడిగితే, ఒరే గిల్లితే పాలు వచ్చేస్తాయి, అంత తెల్లగా ఉన్నాడు రా అన్నాడు ఆయన. అని అంటూ, ఒక్క రాజీవ్ గాంధీ ఇలా నొక్కితే పాలు కారిపోతాయేమో అన్నంత అందంగా ఉంటే మన యేసయ్య ఇంకెంత అందంగా ఉంటాడో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అమెరికాలో మెర్లిన్ మెన్రాయ్ అనేటువంటి ఒక సినిమా హీరోయిన్ చాలా అందంగా ఉండేదంట. మెర్లిన్ మెన్రాయ్. ఈ లోకంలో అందం, కానీ వాటన్నిటికంటే మెరయుచున్నటువంటి అపరంజితో సమానం కలిగిన వాడు మనం ఆరాధించే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగుగా. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనం. మరొకరు హబక్కు గ్రంథం 3వ అధ్యాయం తీసుకోండి. మరొకరు హబక్కు గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. మరొకరు 10:6. 10వ అధ్యాయం దానియేలు గ్రంథం 10వ అధ్యాయం. అతని శరీరము ముఖము ఉండెను, అతని కన్నులు జ్వాలమయమైన భుజములు, పాదములను తలతలలాడు దీన్ని ఇత్తడిని పోలి. అంటే అక్కడ మెరియుచున్న అన్నాడు, ఇక్కడ తలతలమని ఏమొస్తున్నాయి? ఒక కొత్త కత్తి తలతలలాడుతుంటుంది చూడ. మనం పోల్చలేము. యాక్చువల్గా ఏంటంటే, వారు దర్శనంలో చూసినప్పుడే అంత ఇదిగా ఉంటే, సమీపింపరాని తేజస్సులో అమరత్వం కలిగిన దేవుడు ఒకరోజు ఆయన చూసినప్పుడు ఎలా ఉంటారో తెలుసా? మన కన్నులు సరిపోయి. హ్యూమన్ ఐస్ విల్ నాట్ సీ గాడ్. అంటే మన నేత్రాలు దేవుని చూడలేవు. మోషే దేవుని చూశాడా అమ్మా? మోషే దేవుని చూశాడా? వెనక భాగం చూశాడు. మరి నేను దేవుని చూశాను అన్నాడు. మరి ఎలా చూశాడు? నిర్గమాకాండం 20వ అధ్యాయం 21వ వచనం చూడండి. నిర్గమాకాండం 20వ అధ్యాయం 21వ వచనం ఏం చెప్పాడు? నిర్గమాకాండం 20వ అధ్యాయం 21వ వచనం. ఏ గాఢాంధకారం అది? మోషే దేవుడున్న ఏ గాఢాంధకారం అని. ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? దేవుడున్న బాగా గాఢమైన చీకట్లో ఉన్నాడు ఆయన. ఆ చీకట్లో నుండే ఆయన కనిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. చూడండి, సూర్యుని చూడాలంటే అద్దం పెట్టుకుని చూస్తారు సూర్యగ్రహణం అప్పుడు. దేవుడు ఆ గాఢాంధకారాన్ని ఎందుకు పెట్టాడంటే మనిషి చూస్తే చచ్చిపోతాడు. అందుకని చూడలేం ఆయన్ని. తలతలలాడు, ఒక్క కాళ్ళే, ఒక్క పాదములే తలతలలాడు. మీరు హబక్కు గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. ఆయన పాదముల వెంట ఏమండి? అగ్ని. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక వ్యక్తి వెళ్తుంటే కాళ్ళలోంచి అగ్ని వచ్చేస్తుంది అనుకోండి, వెళ్ళగలవా దగ్గరికి? వెళ్ళగలవా? వెళ్ళలేం. అంటే యేసు ప్రభువు వారి పాదాలు అంత గొప్పవి. ఒక్క పాదముల గురించి ఇంత గొప్పగా రాస్తే బైబిల్లో ఎన్నో విషయాలు ఆయన గొప్పతనం గురించి రాయబడిన. దేవునికి స్తోత్రం. అయితే
ఆయన మానవ రీతిగా ఉన్నప్పుడు, ఆయన మానవుడిగా జన్మించి ఈ భూలోకానికి వచ్చాడు కాబట్టి ఆయన పాదములో పట్టుకునే భాగ్యం కొంతమందికి దక్కింది. అది దేవుని కృప. దేవునికి స్తోత్రం. ఈరోజు మనకెందుకు ఈ పాఠం అంటే, నువ్వు ఆయన పాదాల దగ్గరకు వచ్చి నువ్వు సన్నిధిలో ప్రార్థించి మోకరించి దేవుని కొరకు వేచి చూసి నీవు పొందాలనుకున్న ఆశీర్వాదం పొందడానికి ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధి అనేటువంటి యేసయ్య పాదముల దగ్గరికి నువ్వు రావాలి. ఎవరెవరు యేసయ్య పాదాలు పట్టుకున్నారో ఒకసారి మనం చూద్దాం. బైబిల్ గ్రంథం అందరూ కూడా చూడండి. మార్క్స్ సువార్త 7వ అధ్యాయం, మార్క్స్ సువార్త 7వ అధ్యాయం 20వ వచనం. ఒక స్త్రీ విని వచ్చి పాదముల మీద పడెను. ఈ స్త్రీ ఎందుకు వచ్చింది? ఆయన పాదములు పట్టుకొని. మళ్ళీ చదవండి అది. ఒక స్త్రీ ఆయనను గూర్చి విని వచ్చి పడెను. తర్వాత పుట్టిన ఓకే ఆమె వెళ్ళగొట్టమని. ఇక్కడ ఒక ఆమె యేసు ప్రభు పాదాలు ఎందుకు పట్టుకుంది? దెయ్యమును వెళ్ళగొట్టమని. మీరు ఎందుకు పట్టుకోలేసాయి పాదాలు? అమ్మా మీరు కూడా ప్రార్థన చేయండి. ప్రభువా మాలో ఉన్న దెయ్యములన్నిటినీ వెళ్ళగొట్టు. ఎక్కడ? మీరు దెయ్యాలనే లేవా? కనపడని దెయ్యం, కనపడని దెయ్యం. మనిషిని మనం చూస్తే స్కానింగ్ చేస్తేనే కానీ హృదయం కనపడదు. ఇక్కడ ఒక స్త్రీలో ఏముంది అని అంటే దెయ్యం ఉంది. ఆ దెయ్యాన్ని పోగొట్టాలి. లేక ఒక పురుషుల్లో దెయ్యం ఉంది. కొంతమంది దెయ్యం పట్టినట్టు ఎప్పుడు ప్రవర్తిస్తారు అమ్మా? దెయ్యం పట్టినట్టు ఎప్పుడు ప్రవర్తిస్తారు? వైఫై నెట్ ఆగిపోతే పిచ్చలు అయిపోతారు, దెయ్యాలు అయిపోతారు. మీరు అండి మీకు ఒకటి చెప్తాను చూడండి. మనిషి పిచ్చోడు అయిపోవడానికి ఈ కరెంట్ ఆగిపోయి పిచ్చోడు అయిపోతాడు, నెట్ ఆగిపోయి పిచ్చోడు అయిపోతాడు, నీళ్ళు లేకపోతే చచ్చిపోతాడు. నీళ్ళు లేకపోతే పిచ్చోడు అయిపోయాడు కానీ చచ్చిపోతాడు. నీళ్ళు లేకపోతే ఏమవుతాడు? చచ్చిపోతాడు. ఒంటరిగా అంటే ఒక్క దగ్గరే ఆడు పెరిగాడంటే అది అయిపోతాడు. కాబట్టి దెయ్యము పట్టినటువంటి స్థితి ఎప్పుడు వస్తుందంటే మనకి, దెయ్యపు అని ఎందుకు ఇక్కడ చెప్పబడింది, నేను ఎందుకు దాన్ని పోలుస్తున్నాను? మనలో ఉన్న దెయ్యం పట్టినోడికి దెయ్యం వాళ్ళలోంచి బేగా పోదాం. అలాగే కొంతమందికి వ్యసనం కూడా ఒక దెయ్యమే. ఏంటి చెప్పండి? వ్యసనం కూడా దెయ్యమే. బైబిల్లో దెయ్యాలు ప్రార్థన చేసే తెలుసు మీకు? దెయ్యాలు ప్రార్థన చేసాయా? ఏమన్నా దెయ్యాలు ప్రార్థన చేసాయా? వేడుకోవడం అంటే ప్రార్థనే కదా. చేసాయా? ఏమని ప్రార్థన చేసాయి? దెయ్యాలు ఏమని ప్రార్థన చేసాయి? లోకాసువార్త 8:32 చూడండి. లోకాసువార్త 8:32 వచనం. పందుల మంద గనుక వాటిలో చచ్చుటకు సెలవిమ్మని ఎవరిని వేడుకున్నాయి అంటే, ఇక్కడ దెయ్యాలు కూడా ఎవరికి ప్రార్థన చేస్తున్నాయి? దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. మన దేవుడు దెయ్యాల కంటే గొప్పవాడు. హల్లెలూయా. దెయ్యం నిన్ను చూసి పారిపోవాలా? అది దెయ్యాన్ని చూసి మీరు పారిపోవాలా? నీ దగ్గరికి దెయ్యం వస్తే దాన్ని వెళ్ళగొట్టగలిగిన శక్తి నీ దగ్గర ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చంద్రముఖి సినిమా చూసి భయపడిపోవాలి చాలామంది ఉంటారు. రాత్రి దొరలు ఎట్టించుకునే వాళ్ళు ఉంటారు. నేను చాలాసార్లు చెప్పాను, ఆఫ్టర్ ఆల్ నిమ్మకాయ అంతేనా?
మీరు వెళ్తున్నప్పుడు మా ఇంటి ముందు ఎవడన్నా చిన్న ముగ్గేసి నిమ్మకాయ వేసాడు అనుకోండి, ఏం చేస్తారు? అలా అలా ఫాస్ట్గా రండి, ఎవడు వేసేసాడు. అది ఆల్రెడీ మామూలు ముగ్గే నిమ్మకాయ, మా చెట్టు నిమ్మకాయ అక్కడ పడిపోయింది అనుకోండి, కానీ మీ ఫీలింగ్ ఏంటి? ఎవడో ఏం చేశాడు కదా. మీకు ఉదాహరణ చెప్తాడు. మీకు మా ఇంటి ముందు నిమ్మకాయ పడింది, పైనుంచి కింద పడిపోయింది. అది ఎవడు తీలే, ఎందుకు? ఎవడు తీయలేదు, ఎందుకు? ఇది తీస్తే ఇందులో ఉన్నటువంటి సకల రోగాలు, చీడ అన్నీ మనకు వచ్చేస్తాయి. ఏమని ఏం చేయరు? ఎవరు కదా రాదండి. తులసీదళం సీరియల్లో కానీ ఎవడైనాడు మిమ్మల్ని మెస్మరైజ్ చేయడానికి పెట్టాడు తప్ప ఏ నిమ్మకాయలోనూ ఏ మిరపకాయలోనూ ఏ శక్తి ఉండదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేసి దెయ్యముగా నీ దగ్గరకు వస్తే నువ్వు ప్రార్థన చేయి, అది పారిపోతుంది. హల్లెలూయా. దుష్టుని తరమడానికి, సాతానును జయించడానికి నీకేం కావాలంటే పరిశుద్ధ ఆత్మశక్తి నీకు కావాలి. దేవుని ఉపవాసం ఉండి నువ్వు కనిపెడితే దేవుడు ఆ శక్తిని ఇస్తాడు. ఇక్కడ ఎందుకు ఈమె పాదాలు పట్టుకుందంటే దెయ్యాన్ని ఏం చేయాలి? వెళ్ళగొట్టాలి. దేవునికి స్తోత్రం. చాలామంది త్రాగుడు ఒక దెయ్యం. ఏ దెయ్యం? త్రాగుబోతుతనం ఒక దెయ్యం, పేకాట ఒక దెయ్యం. ఏ ఆట? మొన్న నన్ను చాలామంది అడుగుతున్నారు, అయ్యగారండి బెట్టింగ్ చేస్తారా అంటున్నారు. ఏంటది? బెట్టింగ్ ఎలాంటిదంటే పేకాట జోదం కంటే దారుణమైంది. అది దాంట్లోకి వెళ్ళాడా మనిషి ఆడాడు. ఆఫ్టర్ ఆల్ మీరు ఇప్పుడు చెప్పారు కదా, ఒక సెల్ ఫోన్ నెట్వర్క్లోంచే మీరు బయట రాలిపోతున్నారు కదా. ఇప్పుడు మీరు సెల్ పట్టుకున్న మీరు ఏం చేస్తారు చెప్పండి? మీరు చూసుకోలేదు, అవదా? మీ నెట్లో బ్యాలెన్స్ అయిపోవాలి తప్ప అవుద్దా ఏమ్మా? లోకంలో మనిషికి పెట్టిన దెయ్యం ఏంటో తెలుసు? ఈరోజు దేవుని వైపు నిన్ను రాకుండా చేసేది ఏదైనా అది దెయ్యమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఎక్కడ రానివ్వట్లేదు, అది దెయ్యము నీదే. అందుకే మొన్న చెప్పాను, దేవుని సన్నిధికి భక్తిహీనుడు తెగింపడం ఉంటుంది. అంటే నీకు తెగింపించేది ఎవరంటే భక్తి, నీ భక్తి జీవితం. దేవునికి స్తోత్రం. భక్తిహీనత అంటే సాతాను. నేను ఎక్కడ రానివ్వదు? ప్రార్థనకా? ఎందుకు వెళ్ళకు. రెండోది చూద్దాం. లూకా సువార్త 8వ అధ్యాయం 40వ వచనం. చూచుచుండెను యేసు వచ్చినప్పుడు 8వ అధ్యాయం 40వ వచనం. అంతటా సమాజ మందిరపు అధికారి అయిన యాయిరునొకడు వచ్చి యేసు పాదముల మీద పడి అని ఉంటుంది. మళ్ళీ అక్కడి నుంచి స్టోరీ మారిపోద్ది. అక్కడి నుంచి స్టోరీ మారిపోద్ది. మళ్ళీ 49కి వచ్చేయండి. 48. అందుకైన కుమారి చూడండి, పైన మళ్ళీ రక్తస్రావం స్త్రీ గురించి మధ్యలో ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఉంటుందా? చదమ్మా. స్వస్థపరిచను చెప్పాను. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా ఒకడు వచ్చి నీ కుమార్తె చూడండి అక్కడ పాదముల మీద పడి అన్నాడు. పాదముల మీద పడ్డాడు. అయ్యా వచ్చి బాగు చేయి, స్వస్థత చేయ్యా అని చెప్తూ ఉంటుండగా మధ్యలో అది ఎంటర్ చేశాడు. ఆ తర్వాత ఈలోపు మాట్లాడుచుండగా ఏమైంది? కుమార్తె 49వ వచనం. కుమార్తె చనిపోయినది చెప్పాను, విని భయపడకు. ఆమె దేవునికి స్తోత్రం చెప్పండి. ఏముంచాలి నువ్వు? దేవుని మీద ఏముంచాలి? నమ్మకం ఉంచు. దేవుడి కార్యం చేయగలడు, దేవుడి కార్యం చేయగలడు, స్వస్థపరచగలడు నువ్వు నమ్మితే. అందుకని పాదాలు పట్టుకున్నాడు. ఎందుకు పట్టుకున్నాడు? స్వస్థత అందరి వల్ల రాదు. ఇందాక సహోదరి ఎవరు చెప్పారు? హాస్పిటల్కి వెళ్తే మొత్తం టెస్టులు చేశారు. మీరా? నాకు కూడా అలాగే అప్పుడు గుండెలో నొప్పి వస్తుందంటే డెల్టా హాస్పిటల్
ఏం లేదు, అన్ని టెస్టులు చేస్తారు. అబ్బా మళ్ళీ చేయాలండి అన్నారు. జలగ పీల్చినట్టు పీకెత్తుంటారు. ఏడిది బ్లడ్ పీకేసి అలా అక్కడ కూర్చోండి, ఇక్కడ కూర్చోండి, ఆ ఫ్లోర్కి వెళ్ళండి, ఈ ఫ్లోర్కి వెళ్ళండి, మొత్తం అన్నీ లాగేసి ఏం చెప్తారు తెలుసా? నీకు ఏమీ లేదు. ఆఖరికి యాంజియో చేయాలి. అది కూడా యాంజియో కూడా చేసేసారు. చేసి అన్నాడు, అయ్యా మీ గుండె బాగానే ఉంది అయ్యా, 30,000 కట్టి వెళ్ళిపోండి అన్నాడు. ఎంత ఎంత? జస్ట్ 30,000. 7 రోజుకి 30,000. ఇంకా ఆరోగ్యశ్రీ వచ్చింది. ఆరోగ్యశ్రీ లేకపోతే ఒక 50,000, 60,000, 70,000. మీరు ఎప్పుడైనా వెళ్తే అలాంటి హాస్పిటల్కి వెళ్ళండి, ఒక్క రోజులో మొత్తం లాగేస్తారు మిమ్మల్ని. రోడ్డు మీద నుంచే పెడతాడు. ఈ లోకంలో స్వస్థత అనేది దేవుడు నీకు ఇచ్చేటువంటి విధానంలో ఒక భాగ్యమైనది. దేవునికి స్తోత్రం. ఆరోగ్యం అనేది కూడా దేవుడు ఇవ్వాలి. చాలామంది తిన్నది అరగదు, అరుగుడు ప్రాబ్లం. కొంతమంది కొంతమంది ఎంత తిన్నా వంట పట్టదు. మీరు ఎప్పుడైనా తిండి వంట పట్టాలి. మీకు స్వస్థత కావాలి అంటే అది దేవుని కృప అయి ఉండాలి. దేవునికి స్తోత్రం కలు. హల్లెలూయా. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, మీకు జ్వరం వచ్చి 10 రోజులు తగ్గకపోతే ఏం చేస్తాం? అబ్బా ఆ తర్వాత లక్ష్మీ నచ్చాపురం, ఏ పురం, యాట్లపాలెం ఎక్కడ కడతాడా? కోడిపెట్ట, నిమ్మకాయ. మనిషి జీవితంలో దేవుని మీద ఆధారపడ్డాం. ఈరోజు యేసయ్య పాదాలు ఎందుకు పట్టుకోవాలి తెలుసా? నిన్ను శారీరకంగా దేవుడు బాగు చేయటానికి ఆయన పాదాలు పట్టుకోండి. దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 12వ అధ్యాయం 3వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయం 3వ వచనం. మిక్కిలి విలువ గల అత్తరు తీసుకొని యేసు పాదములకు, అంటే ఇక్కడ మూడోది ఏంటంటే, ఈమె విస్తారమైనటువంటి అతి విలువైనటువంటి ఇంచుమించేది 150,000 రూపాయలు ఖరీదైనటువంటి అత్తరు తీసుకొచ్చి ఎక్కడ పోసింది? యేసయ్య పాదాలను పట్టుకొని ఆ పాదాల మీద ఏం చేసింది? పోసేసింది. దేవునికి స్తోత్రం. మొట్టమొదటి మనం చెప్పుకున్నది ఏంటంటే, దెయ్యం పోవడానికి యేసయ్య పాదాలు పట్టుకోవాలి. 2 స్వస్థత రావడానికి. మూడోది ఏంటో తెలుసా? నీవు మార్పు చెందాలంటే, నువ్వు మారు మనసు పొందాలంటే ఎవరి పాదాలు పట్టుకోవాలి? ఆమె దేవునికి స్తోత్రం చెప్పండి. యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? నాలో పాపముందని మీలో ఎవడైనా స్థాపించగలడా? యేసుప్రభుని ఎందుకు నమ్ముకోవాలి మనం? ఆయన పాపము లేదు కాబట్టి మనం మార్పు చెందాలి. ఏం చెందాలి? మొన్న నేను రాజమండ్రి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పాస్టర్ గారు వచ్చారు. ఆ పాస్టర్ గారు వచ్చినప్పుడు చాలామంది యవన బిడ్డలు పాస్టర్ గారు వచ్చి అలా కూర్చున్నారండి. అక్కడ ఆడవాళ్ళు పిల్లలు స్టేజ్ వేసారు. ఏమేశారు? సౌండ్ పెట్టేశారు, కుర్చీలు వేసారు. అయ్యగారు అలా కూర్చున్నారు అంతే. మొత్తం కీబోర్డ్స్ అన్నీ మొత్తం దర్దన పెట్టేసి ఒక 3 మూతలు పెట్టుకొని రెడీగా ఉన్నారు. అయ్యగారు పాట పడితే కింద నుంచి ఏం చేస్తారు? అందేసుకుంటున్నారు. వాళ్ళలో ఒక ఉత్సాహం ఏంటంటే, ఆ యవ్వన బిడ్డలు నేను చూశాను, వారు ఎంత పరిశుద్ధంగా ఉన్నారంటే ప్రతి నిమిషం కూడా ఎవరితో మాట్లాడి ఏం చేసిన దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా అనుకొని వాళ్ళలో ఒక ఆత్మీయ భావాన్ని తెలియజేస్తూ అక్కడ కూర్చున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వారు చూసినప్పుడు అక్కడ కనిపించింది, యవ్వన ప్రాయములో వారు మారు మనస్సు పొంది దేవుని కొరకు ఒక బలమైన పాత్రగా జీవిస్తున్నారంటే వారు పరిశుద్ధతను దేవుడు ఆశీర్వదించును గాక. ఈరోజు మీరు గుడికి ఎందుకు రావాలి? యేసయ్య పాదాలు ఎందుకు పట్టుకోవాలంటే మీలో మార్పు కావాలి. ఏం కావాలి? మీ పిల్లడు స్కూల్కి వెళ్ళినది ఎప్పుడు లాంగ్ ఈగో చదివాడు అనుకోండి, భలే చదువుతున్నారు అంటారా?
దేవుని గుడికి వచ్చినప్పుడు ఎప్పుడు చూసినా మనకి అదే భక్తి ఉంటే, ఎప్పుడు చూసినా అలాగే ఉంటే, నీకు మారు మనసు ఎప్పుడు వస్తుంది? నీలో మార్పు ఎప్పుడు వస్తుంది? దేవుడి శక్తి ఎప్పుడు వస్తుంది? పరిశుద్ధాత్ముడు ఎప్పుడు వస్తాడు? ఎప్పుడు ఫలాలు పొందుకుంటావు? ఈ స్త్రీ పాపాన్ని వదిలిపెట్టి ఆ అస్తర్ని ఎక్కడ తీసుకొచ్చింది? పాదాల దగ్గర తీసుకొచ్చింది. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు మారు మనసు పొందాలి. ఏం పొందాలి? మత్తయి సువార్త 3:1 మీరు చదివితే, మత్తయి సువార్త 3:1 మీరు చదివితే, వచ్చి పరలోక రాజ్యం సమీపించింది. ఇప్పుడు మనం ఎందుకు మారు మనసు పొందాలి? ఎందుకు మారాలి అమ్మా? పరలోక రాజ్యం సమీపించింది. దేవునికి స్తోత్రం చెప్పండి. మీరు ఎందుకు యేసుప్రభువుని నమ్ముకున్నారు తెలుసా? పరలోక రాజ్యం సమీపించింది కాబట్టి అక్కడికి వెళ్ళడానికి మీరు మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నారు. అంతే తప్ప లోకాన్ని అనుభవించడానికి కాదు, లోకంలో ఉన్న వాటిని అనుభవించి అలా బ్రతకడానికి కాదు. బైబిల్ ఏమంటో తెలుసా? ఈ లోకంలట మనం జీవిస్తున్న లోకములో లేనట్టుగా ఉండాలంట. ఎలాగా అంటే ఎలా ఉండాలి అమ్మా? ఎలాగా? తామర పువ్వు, ఆ పువ్వు ఆకు ఉంటుంది కదా, నీటిలో ఉంటుంది, కానీ ఆ నీళ్ళు అందులోకి రావు. లోకంలోనే ఉంటావు, కానీ లోకపు నీళ్ళు నీకు అంటకూడదు. అంటే లోకములో ఉండాలి. మీకు ఉదాహరణ చెప్తా. మీ చుట్టుపక్కల అందరూ అన్యులు ఉన్నారు అనుకోండి. వాళ్ళతో సహవాసం చేయండి, ఏ ప్రాబ్లం లేదు. వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయండి, ఏ ప్రాబ్లం లేదు. కానీ ఆచారాలు వస్తున్నాయి చూసారా? ఆచార వ్యవహారాలు వస్తాయి చూసారా? అప్పుడు నీ భక్తి ఏంటో అక్కడ చూపించగలగాలి. నీ మార్పు ఏంటని అక్కడ చూపించగలగాలి. ఇప్పుడు ఏదైనా పండుగ జరిగింది అనుకోండి, వాళ్ళందరూ తీసుకొచ్చి ఒక మేకని వేసుకున్నారు. వాళ్ళ పండగ. ఎవరి పండగ? అన్యుల పండగ. మన క్రైస్తవులు అందరూ కూడుగా మనలోకి యాడ్ వేసుకున్నారు అనుకోండి, ఇది యేసుప్రభు బేట, అది వాళ్ళు ఓనం తినేస్తున్నారు, వాళ్ళు మాసం తినేస్తున్నారు, మనం కూడా ఏం చేస్తున్నాం? ఇది ప్రభు వేట. ఏ వేట? అలా అయిపోయారు చాలామంది. నీ విశ్వాసం, నీ భక్తి ఎక్కడ తెలియాలి తెలుసా? మీకు బాగా అర్థం చెప్తాను. మీకు షుగర్ ఉందనుకోండి, ఏముంది అనుకోండి, క్రికెట్ బాల్ కంటే పెద్దది లడ్డు తీసుకొచ్చి తినండి అని ఇచ్చాడు అనుకోండి, ఏం చేస్తారు? దేవునికి స్తోత్రం, ప్రభు స్తోత్రం, అల్లెల్లు. తినేతారా అమ్మా? తినేతారా? తినేది ఏమవుతుంది? అక్కడేది హాస్పిటల్ ఉంది. ఏది హాస్పిటల్ అది కొత్తగా పెట్టాడు కాదు, రెడ్డి గారిది ఒక హాస్పిటల్ ఉంది, షుగర్ హాస్పిటల్ పెట్టాడు ఆయన, రామగురెడ్డి గారు. ఆ హాస్పిటల్కి వెళ్ళి మీరు ఎప్పుడైనా పోలీస్ స్టేషన్ పక్కనే ఉంటుంది, ఉదయం 6 గంటల నుంచి 3 గంటల దాకా ఓ లైను. మన మణికుమార్ గారు కూడా వస్తే నేను వెళ్ళాను అక్కడికి. ఏంటి సార్ ఇదని అడిగితే, షుగరు 2 సార్లు లాగేస్తారు బ్లడ్. అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు షుగర్ ఉన్నవాడు ఏం చేస్తాడు? స్వీట్ ఇచ్చినప్పుడు ఏం చేస్తాడు? ప్రత్యేకం పరుచుకుంటాడు. ఏం పరుచుకుంటాడు అమ్మా? సపోజ్ మీకు టైఫాయిడ్ జ్వరం ఉందనుకోండి, ఏ జ్వరం అనుకోండి, ఎవరింటి దగ్గర ప్రభు మీటింగ్ అయ్యి చికెన్ పలావ్ పెట్టారో ఏం చేయాలి? ప్రభా దేవుడికి స్తోత్రం తండ్రి, నువ్వు క్షమించి దేవుడు స్వస్థపరిచేవాడు అని తినేసారు అనుకోండి, ఏమవుద్ది? అది ఏమొద్దో మనకు తెలియదు. తర్వాత మార్పు అనేది ఏంటో తెలుసా? నీ మార్పు పక్కోడికి తెలియాలి. దానికి స్తోత్రం, హల్లెలూయా. నీ మార్పు చెందిన జీవితం పక్కోడికి తెలియాలి. ఈమె ఎందుకు అక్కడికి వచ్చి పాదాలు పట్టుకుంది? ఎందుకు ఆమె అత్తరును పోసిందంటే తన పాత జీవితం. 3:7 వచ్చింది చూడండి, మత్తయి 3:7. చూచి
తప్పించేవాడెవడు? ఏ ఫలం? మీరు చెట్టు వేస్తే ఫలాలు ఉండాలి కదా, ఏ చెట్టు వేసినా ఫలం రావాలి, లేకపోతే చెట్టు వేస్ట్. ఇప్పుడు మారు మనస్సుకు తగిన ఫలాలు మీరు ఏం చేయాలి? ఫలించాలి. ఈరోజు ఆమె పాదాలు ఎందుకు పట్టుకుని తెలుసా? యేసుప్రభు పాదాలు పట్టు. బైబిల్లో అందరూ చూడండి ఒకసారి, రాహాబ్ అనే వేశ్య ఉంది. ఎవరండి? ఈ రాహాబ్ అనే వేశ్య ఎలా నీతిమంతురాలుగా ఆమె వేశ్యే, ఆమె పాపాత్మురాలే, కానీ ఎలాగ మంచి నీతిమంతురాలు అనిపించుకుందంటే, ఆ ఇంటికి కొంతమంది దైవజనులు వచ్చారు. ఎవరు వచ్చారు? దైవజనులు వస్తే వారు ఆ ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళిన తర్వాత యాక్చువల్గా ఏంటంటే, పూర్వం ఏ ఇల్లు తెలియనప్పుడు వేశ్య గృహాలు ఉండేవి. ఆ గృహాలకు వెళ్ళేవారు. వీళ్ళు వెళ్ళిన తర్వాత ఆమె పాప జీవితాన్ని వాళ్ళకి తెలుసు. అయితే ఆవిడ, అయ్యా మీరు దైవ బిడ్డలు కదా, ఎందుకు ఈ ఊరు వచ్చారనంటే, ఈ ప్రాంతానికి మేము రావడానికి ఒక కారణం ఉంది, నాశనం అనేది సంభవించబోతుంది కాబట్టి మేము అది చేయటానికి వచ్చాం. అప్పుడు రహాబు వేశ్య కానీ ఆమె అంటది, అయ్యా వాళ్ళని దాచి ఒక కిటికీ గుండా వాళ్ళని బయటకు పంపించేసింది. ఏం చేసింది? ఆ వెళ్ళిపోయేటప్పుడు అంది, అయ్యా ఈ ప్రాంతం మీదకి ఉగ్రత వచ్చినప్పుడు నేను ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్టే ఎర్రని దారం ఆ కిటికీ కట్టమన్నారు. దేవునికి స్తోత్రం. ఏ దారం? ఎర్రని దారం. దేనికి సాదృశ్యమో తెలుసా? ఆమె మారు మనసు పొందిన తర్వాత క్రీస్తు రక్తానికి సాదృశ్యమైనటువంటి ఆ ఎర్రని దారాన్ని కట్టిన తర్వాత ఆ ప్రాంతం మీదకి ఉగ్రత వచ్చినప్పుడు అందరూ చనిపోయారు, కానీ దేవుడు ఆ కుటుంబాన్ని రక్షించి నీతిమంతురాలుగా దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాపాత్మురాలని మనం అనుకున్నాం, కానీ పాపము విడిచిపెట్టి పరిశుద్ధత వైపు నడిచింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇన్ని 4 లోకాసువార్త 17:16 త్వరగా. లోకాసువార్త 17:16 గొప్ప శబ్దముతో వచ్చి చెల్లించు. ఆమె దేవునికి స్తోత్రం చెప్పండి. ఎంతమంది వచ్చారు? ఒక్కడే. పై వచనాల్లో ఎంతమంది యేసు దగ్గరికి వచ్చారు? 10 మంది కుష్ఠరోగులా? ఎంతమంది వచ్చారు? 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. వచ్చి నిలిచి యేసు ప్రభువా కేకలు వేసిరి. చూచి యేసు ప్రభు వారి దగ్గరికి అందరూ చూడమ్మా, యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. వాళ్ళు ఏమన్నారు? యేసు ప్రభు కేకలు వేశారు, మమ్మల్ని కరుణించమన్నారు. యేసు ప్రభు ఏమన్నాడు? మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకుని కనపరచుకోండి. అంతే. మీరు వెళ్ళి యాజకుని కనపరచుకోండి, ఇంకేం లేదు, వెళ్ళిపోండి అన్నాడు. అంతే, వెళ్ళిపోయారు. వారు వెళ్ళుచుండగానే దేవుడు వారిని స్వస్థపరిచేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అందరినీ చెలిపైకి చెప్పండి. హల్లెలూయా. వారు వెళ్ళుచుండగానే శుద్ధులైపోయారు కదా. అయితే అందులో ఒకడు తిరిగి యేసు ప్రభు దగ్గరికి వచ్చేసాడు. ఎక్కడికి వచ్చాడు? వచ్చి ఆయన పాదముల దగ్గర పడి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు దేవుని మహిమపరచని పాదముల యొద్ద ఆమేన్. హల్లెలూయా. చాలామందికి దేవుడు మేలుడు పొందుకుంటారు, కానీ కృతజ్ఞత ఉండదు. నీకు దేవుడు ఎన్నో మేలులు చేశాడు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశాడు, కానీ కృతజ్ఞత. దేవుడు నీకు ఎన్ని మేలులు చేసి ఉంటాడు కదా? దేవుడు లెక్కలేని మేలు చేశాడు మీకు ఈ సంవత్సరంలో, ఈ 6 నెలల్లో. ఒకరోజు ఇంటి ప్రార్థన పెట్టుకున్నారా అమ్మా? ఇంటి దగ్గర ఒక ప్రార్థన పెట్టండి, అయ్యగారు దేవుడు నాకు ఇన్ని మేలు చేసాడు అంటారా? అబ్బే అమ్మ ఇంటి దగ్గర ప్రార్థన తర్వాత దేవుడు ఒక మేలు చేయలేదా? నీకు అసలు మేలే చేయలేదా దేవుడు? ఒక పూట దేవుని సెలవు లేకుండా భోజనం చేయగలవు అంటాడు. ఎంత చేసిన దేవునికి మనం ఏమిచ్చినా ఆయన రుణం తీర్చలేం. కాబట్టి ఈరోజు
ఆయనను స్తుతించడానికి దేవుని పాదాలు పట్టుకో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకొకటి చూద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 9వ వచనం. 2 ఉన్నాయి, ముగిస్తే అయిపోయింది. వచ్చి మ్రొక్కగా యేసు భయపడకుడి, చూడండి ఇక్కడ పాదములు పట్టుకుని ఏం చేశారు? మ్రొక్కారు. దేవునికి స్తోత్రం. అందరూ అవి చూడండి. బైబిల్లో యేసుప్రభువుని మొక్కిన ఇంకా సందర్భాలు ఏమైనా ఉన్నాయి అక్కడన్నా? అమ్మా, యేసుప్రభువు వారిని మొక్కిన సందర్భాలు ఎక్కడైనా ఉన్నాయా? ఎక్కడ ఉన్నాయి? జ్ఞానుడు వీళ్ళు ఏం చేశారు? సాగిలపడి నమస్కారం చేసి మ్రొక్కారు. యేసు ప్రభువారు ఇక్కడ ఏమని మనకి సెలవిస్తున్నాడు అంటే ఆయన పాదములు పట్టి ఆయనకు మ్రొక్కిరి అన్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం ఎవరికి మ్రొక్కాలి, ఎవరిని ఆరాధించాలనేది మనుషులకు తెలీదు. నేను మొన్న స్టేటస్ పెట్టాను, సమంత సినిమా హీరోయిన్ సమంతకి గుడి కట్టాడు. వాడు ఏం కట్టాడు? గుడి. ఎవరు కట్టారు? హీరోయిన్కి, దేవుడికి కాదు. ఆడెవడో కామెంట్ పెట్టాడు, ఈ గుడిలో పూజారి కావాలితే నాకు ఫోన్ చేసి నేను వచ్చేస్తాను అంటున్నాడు. ఏది పూజింపబడాలో తెలియదు. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 25వ వచనంలో, రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 25వ వచనంలో అక్కడ వాళ్ళు ఎలా ఏమని చెప్తారంటే సత్యమును అసత్యముగా మార్చేశారని ఉంటుంది. సత్యమును మార్చి సృష్టికర్తకు ఏం చేస్తున్నారండి? అందరూ అవి చూడండి అమ్మా, అందరూ అవి చూడండి. దీన్ని చేసింది ఎవరు? అమ్మ, దీన్ని చేసింది ఎవరు? వాటన్ పైన కదా. ఇది ఫస్ట్ ఏంటిది? చెక్కకు ముందు చెట్టు చెక్క అయ్యింది. చెక్క వాళ్ళ చేతిలో పడగానే లెంగ్టన్ అయ్యింది కదా. ఇది దేవుడా? ఇది చెట్టుగా ఉన్నప్పుడు చెట్టు చేసినవాడు దేవుడా? ఇది దేవుడు కాదా? యా అమ్మా, మనిషి చేతులతో చేశాడు. నీ చేతులతో చేసినది దేవుడు కాదు. అందుకే పాత నిబంధనలో దేవుడు ఒక మాట అంటాడండి. ఏమంటాడు తెలుసా? నేను నివసించినట్లు ఒక మందిరాన్ని కట్టు, లేక ప్రత్యక్ష గుడారమును కట్టు అన్నాడు. వెరీ గుడ్, చాలా బాగుంది. కానీ ఆ మందిరములో నేను వారితో నివసింతును అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరిలో? మందిరములోకి వచ్చే వారిలో నేను నివసిస్తాను తప్ప మందిరంలో నేను ఉండను. మందిరం అనేది ఆరాధించుకునే స్థలం అంతే. హస్తకృతములైన ఆలయములో నేను నివసించి వాడను కాదు. కానీ ఎక్కడ ఉంటాడు దేవుడు? నీ హృదయం. దేవునికి స్తోత్రం కలుగుగా. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే సృష్టికర్తను మర్చిపోయి ఎవరిని పూజిస్తున్నారు? ఇప్పుడు నేను ఈ ఫ్యాన్ కనిపెట్టినోడు మానేసి ఈ ఫ్యాన్ దగ్గరికి వెళ్ళి రోజు వచ్చి దండం పెట్టాను అనుకోండి, ఈ ఫ్యాన్ ఏమనుకోండి తెలుసా? ఈడెవడ పిచ్చోళ్ళలాగా ఉన్నాడు. ఉదయాన్నే వచ్చి ఏం చేస్తున్నాడు? మీకు అద్దం స్టోరీ చెప్పానా? అద్దం స్టోరీ. అద్దం ఒకప్పుడు అద్దం తెలియనప్పుడు అమ్మివాడు అన్నాడు, ఇది 2000 రూపాయలు అద్దం అండి. ఇది స్పెషాలిటీ ఏంటంటే ఇది ఇలా ఓపెన్ చేసేస్తే మీ నాన్న చిన్నప్పుడు ఎలా ఉంటాడు, మీ నాన్న కనిపిస్తాడు అన్నాడట. అద్దంలో ఎవరు కనిపిస్తారు అమ్మా? ఇప్పుడు చూడండి, ఈ డిస్ప్లే ఉందా? నా ఫోటో నాకే కనిపిస్తుంది అందులో. అద్దం అంటే తెలియదు కదా. తెలియకపోతే ఎలా చూడగాలి? నాన్న బాగున్నావా అంటే నాన్న ఏమన్నాడు? అబ్బా మా నాన్న మోట్లో పడుతున్నాడు అని చెప్పేసి గొప్ప తవాలు చుట్టేసి ఎవరు కనపడక తెచ్చి పెట్టులు పెట్టుకున్నాడు. ఉదయాన్నే తానం చేసాడు, మళ్ళీ చూడడం నాన్న ఉదయాన్నే లేచాను నాన్న బాగున్నావా అని వాడండి. ఇలా రోజు చేస్తుండే. ఒక రోజు అలా ఆవిడ చూసింది, అసలు ఏంటి చేస్తున్నాడు మా ఆయన, అసలు ఏంటిది అని చెప్పేసి అది తీసి ఆ తువాలు తీసి చూస్తే
లోపల ఎవరున్నారు? ఆవిడే. కానీ తెలియదు కదా, నా రూపం అందులో కనబడుతుంది తెలియదు. అంటే మా ఆయన ఇందులో ఇది పెట్టి నన్ను ఏం చేస్తున్నాడు? మోసం చేస్తున్నాడు. పాపం అలా ఆయన పనికి వెళ్ళి వచ్చేటప్పటికి దుప్పటి కప్పుకుని పడుకుందంట. ఏడు దుప్పటి కప్పుకున్నప్పుడు అన్నం వండు. ఏ అన్నం వండేవాటే? వండలేదు. ఏ వండను, దాంతో వండించుకో. దేంతో? ఆ పెట్లో ఉంది కదా. పెట్లో ఎవరు ఉంటారు? పెట్లో ఎవరు లేడు. ఉందే, పద చూపిస్తాను అని తీసుకొచ్చి ఇదిగో ఇదెవరా? అప్పుడు ఓ ఇది వేరే కాదు, మా నాన్న. ఇదిగో మా నాన్న చూడు ఎలా మాట్లాడుతున్నాడు. అనగానే రూపం తెలుస్తుంది కదా. ఇద్దరు కలిసి చూసుకున్నప్పుడు ఈవిడ రూపం కనిపిస్తుంది, ఈయన రూపం. ఇప్పుడు మొక్కలు చూసుకుంటారు కదా. అప్పుడు గమనించింది, ఓహో ఈ యొక్క దీనిలో ప్రతిబింబం మన ప్రతిబింబమే ఇందులో కనిపిస్తుంది. ఆడెవడో నన్ను మోసం చేసి ఏం చేశాడు? అమ్మేశాడు. అప్పటి నుంచి అద్దం సేల్లోకి వచ్చిన అంతవరకు అర్థం అంటే ఎవడికి తెలీదు. ఆ మొహవేళ కూడా తెలీదు. ఎదరి పక్కడు ఎదరి మొఖం చూడటమే. కాబట్టి అద్దములో చూసినప్పుడు నీ రూపమే నీకు తెలియదు. కానీ దేవుడు సృష్టించిన సృష్టికర్త కదా, ఆయన తెలుసుకోవాలి. ఆఖరిగా యోహాను సువార్త 11:32 ముగిస్తాం. యోహాను సువార్త 11:32. యోహాను సువార్త 11:32. అంతటా వచ్చి చూచి పడి, ప్రభువా నీవిక్కడ ఉండి నీ ఎడలా. చూసారా, పాదాలు పట్టుకుని ఏమంటుంది? ప్రభువా నీవు ఎక్కడుంటే మా తమ్ముడు చావకుండును అన్నాడు. తర్వాత ఆమె చూచి కలవరపడి మూలుగుచ్చు అతను ఎక్కడ ఉంచుతారని అడుగగా చెప్పిరి. యేసు కన్నీళ్ళు విడిచెను. యూదులు చూడండి, పాదాలు పట్టుకున్న తర్వాత యేసు ప్రభువారు లాజరును బ్రతికించినట్లుగా మనం చూస్తాం. అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు మన పాపముల చేతను అపరాధముల చేతను మనం చచ్చిన వారిగా ఉన్నాం. కాబట్టి మన బ్రతికించటానికి, మన ఆధ్యాత్మికం బ్రతకడానికి యేసయ్య పాదములు మనం పట్టుకోవాలి. దేనికి స్తోత్రం. దేని కొరకండి? ఆత్మీయంగా చచ్చిపోయాం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు ఎలా ఉన్నారు? చనిపోయిన స్థితిలో. ఇప్పుడు చనిపోయిన మృతతుల్యమైనది బయటకు రావాలంటే యేసయ్య మనకు కావాలి. దేవునికి స్తోత్రం. నీలో ఉన్న పాపాన్ని, నీలో ఉన్న శాపాన్ని, నీలో ఉన్న దుష్టత్వాన్ని బయటకు తీసుకొచ్చేది ఎవరు తెలుసా? మన దేవుడు. దేవునికి స్తోత్రం. మీరు ఎక్కడికి వెళ్ళండి, భూమి మీద ఎక్కడికైనా వెళ్ళండి, ఏ పండగ అంటే చేయండి, ఆ పండుగలో ఏముంటుంది అమ్మా? ఏదో ఒక పండగ పేరు చెప్పండి. ఓకే, ఆ పండుగలో ఏం చేస్తారు వాళ్ళు? అమ్మా కోడి పందాలు వేస్తారు, ఇంకా ఉంటారు, ఇంకా 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 అంతే, అయిపోయిందా? అసలుతో మర్చిపోయారు మీరు. గుండాట, పేకాట, ఏంటది? ఇది లేకుండా ఉందా? మరి మన పండగ మిమ్మును మీరు పరిశుద్ధులై ఉండండి, ఇది బైబిల్ చెప్పేది. అందుకే యేసుప్రభు దగ్గర ఎవడు రాడు. పండగ చేసుకుందారా అని అందరూ పార్టీ చేసుకుని తాగితే అబ్బబ్బబ్బబ్బా ఏం పండగ చేస్తున్నాడు రాడు. మీకు చాలాసార్లు చెప్పాను, అల్లుడికి అంత పోసారట, అంతే ఆడు మొత్తం రసరత్ చేసాడు. అల్లుడు ఇలా పండగ కదా కొంచెం తాగన్నాడట. మాంగారు బామ్మద్దు కూడా అన్నాడట. అల్లుడు ఏమనుకోక పర్లేదు బావా తాగు బావా అన్నాడట. వేసేసాడు పెగ్గ. వేసేసిన తర్వాత పరమ వీర తాగుపోతాడు. వెళ్ళాడట, వాళ్ళ ఆవిడ దగ్గరికి వెళ్ళాడట. ఆవిడ బూర్లు ఉంటుందంట. రాజరెడ్డి అన్నాడట. టాపన్నాడు, కొడాడు, కింద పడిపోయినాడు. మా అమ్మాయిని ఎవడరా కొడతావని చెప్పేసి వాళ్ళ అత్త, వాళ్ళ అమ్మగారు వచ్చారట. నా పిల్లని కొడితే నువ్వెవరితో అడగ టప్పన ఆవిడ కొట్టి ఆవిడ కింద పడిపోయింది.
అప్పుడు అలా ఆయనకి జ్ఞానోదయం కలిగింది. వీడికి తాగడం వల్ల ఏం చేసేది ఇదంతా. ఇంకోటి చెప్తాను, తాగినోడికి ఏం తెలియదు అనుకోండి, వాడికి అన్నీ తెలుసు. కతి యాక్షన్ చేస్తాడంతే. ఆడు ఇంకా ఆ రోజు నుంచి తాగడం మొదలెట్టేశాడు. ఎండాలో వాళ్ళ నాన్న ఫోన్ చేశాడు, ఏమండి మీ అబ్బాయి తెగ తాగేస్తున్నాడు అని అన్నాడు. మా అబ్బాయి తాగడే, మీరు పండగని ఏమైనా తాగిపించారా? ఒక గ్లాస్ ఇచ్చామండి, అందుకే తాగాడు. తప్పెవరిది? అది పండగ. అలాంటి పండగ మన పండగ కాదు, పరిశుద్ధతయే మన పండగ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈరోజు యేసయ్య పాదాలు పట్టుకోండి. ఎవరి పాదాలు? తలతలలు ఆడుచున్న యేసయ్య పాదాలు మీరు పట్టుకోవాలని కోరుకుంటూ